అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు తిరుపతిలోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తారీఖున పాలాభిషేకం నిర్వహించి పూలమాలలతో నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఘంటసాల అభిమాని విద్వాన్ కస్పా పద్మనాభంను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమానులు మాట్లాడుతూ ఘంటసాల గాత్రం అజరామరమని, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన పాటలు చిరస్మరణీయంగా నిలిచి ఉంటాయన్నారు. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రతి నెలా ఘంటసాలను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు ఘంటసాల అభిమానులు వినాయక రెడ్డి, టీచర్ తిరుమలయ్య, జనార్దన్ రెడ్డి, ఆది గురుస్వామి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, పద్మనాభం, రామకృష్ణారెడ్డి, పురోహితుడు సురేష స్వామి, పురుషోత్తం, మధు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల ఘంటసాల వారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూజలు చేసేటువంటి అలవాటు గోపీనాథ్ రెడ్డికి ఉంది. ఆ విధంగానే నేను ఘంటసాల అభిమాని కాబట్టి నన్ను ఆహ్వానించి నాకు సత్కారం చేశారు. ఆ విధంగానే ఘంటసాల యొక్క పాటలు నేను వింటే కానీ రాత్రిపూట నాకు నిద్ర పట్టదు. అంతటి గొప్ప అభిమాని ఆయనకి. ఇంతకు ఈ వేణువులు మ్రోగే వేళ హాయి విన్నువై పొంగే వేళ రాసకేళులు చేలే వేళ రాధమ్మను లాలించే వేళ నన్ను పాలింపగ నడచివచివా మురళాలింపగ తరలి వసివా గోపాల నన్ను పాలింపగ నడచివచివా. వెంకటేశాయ. ఈరోజు చాలా శుభదినం. ప్రతి నెల మన రంగస్థల నటుడు గుండాల గోపీనాథ్ రెడ్డి సమక్షంలో ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి తర్వాత మన ఈరోజు ఘంటసాల అభిమాని అయినటువంటి కస్పా పద్మనాభం గారు ఉపాధ్యాయులు రిటైర్డ్ వారికి చాలా సన్మానం చేయడం జరిగింది. పద్మనాభం గారు ఘంటసాలకు చాలా అభిమానవంతుడు. ఆయన నిద్రలేస్తానే సుప్రభాతంతో ఘంటసాల పాటలు వింటాడు. తర్వాత పడుకునేటప్పుడు మంచి అలరించే పాటలు వింటూ నిద్రపోతాడు. కాబట్టి చాలా అభిమానుడు. ఈరోజు అందువల్ల ఆయనని సన్మానం చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. జూదము కాదు రాజా వంచన చేసి ఓడించడానికి, ఏనుంగు నెక్కి పెగ్గేనుంగు నెరుగడరా పురవీధుల జాలగలడే మణిమయంబైన భూషణ జాలముల నొప్పి ఎడ్డోలనంపు నుండగలడే కర్పూర చందన కస్పూది కాదుల ఇంపు సొంపారబోధింపగల అతి మనోహరలకు చతురాంగములతోటి సంగతి వేకలు సలుపగలడే కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడసి సుదతి వడయు తుల్లింప చూడగలడే జూదమిచ్చటలాడంగరాదు సుము ఆ ప్రతి నెల 1వ తేదీ మా మిత్రుడు గుండాల గోపీనాథ్ రెడ్డి రాయలసీమ రంగస్థలి చైర్మన్ ప్రతి నెల 1వ తేదీ ఘంటసాల గురించి అభిషేకం చేసి పరిమళ ద్రవ్యాలతో అభిషేకము, తద్వారా అలంకారం చేసి మంచి ఘంటసాల అభిమానికి సన్మానం చేయడం జరుగుతుంది. ప్రతి నెల ఘంటసాల గారి గురించి గంధర్వ మహారాజు ఘంటసాల గురించి ఓం నమో వెంకటేశ్వర.